అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరపు మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మానదేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి వయసు వచ్చి కొంచెం ఎక్కువ కాలమైనా వివాహాలు జరగట్లేదు. ముఖ్యంగా మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కానీ 30 దాటినా కూడా వివాహాలు జరగట్లేదు. మరి ఎవరికైతే ఈ వయసు ఇలా పెరిగినా కానీ వివాహం జరగట్లేదో వారికి ఏదైనా ఒక మంచి పరిహారం తెలియజేయండి గురుగారు. 30 సంవత్సరాలు దాటిన పెళ్లిళ్ళు కాలేదు కానీ వాళ్లకు పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం పైన మనం మాట్లాడుకుంటే, ఆలస్య వివాహాలకు కారణము మగవాళ్ళకైతే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 7వ స్థానము ఆ వివాహ కారకులు అయిన కుజుడు శుక్రుడు 7వ స్థానంలో ఉన్న గ్రహము. 7వ స్థానాధిపతి యొక్క పరిస్థితి చూడాలి ఆలస్య వివాహానికి మాత్రం. అంటే ఏ వివాహానికైనా చూడాలి, కానీ ఆలస్యం అవుతుంటే అక్కడ వ్యతిరేక గ్రహాలు ఉన్నప్పుడు ఆలస్యం అయిపోతుంది. ఉదాహరణకు శని 7వ ఇంట్లో ఉన్నాడు. శని గ్రహము 7వ స్థానంలో ఉంది. శనేశ్వరుడు మందగ్రహము, మెల్లగా ప్రయాణిస్తాడు, స్లో, వెరీ స్లో. మనకు సూర్యుని చుట్టి రావడానికి భూమికి 365 రోజులు పడుతుందా? సంవత్సరమైందా? మరి శనిగ్రహం కూడా చుడుతూ ఉంది సూర్యుని చుట్టిన గ్రహాలను సూర్యుని చుడుతూ ఉంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో టైం పడుతుంది. భూమికి 365 రోజులు, చంద్రుడికి 30 రోజులు, 30 డేస్లో తిరిగేస్తాడు. అదే శనేశ్వరుడికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఒక రౌండ్ వేస్తాడు ఆయన. ఇప్పుడు శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉంటే 30 సంవత్సరాల వరకు పెళ్లి కాదు. ఆయన 7వ ఇంట్లోకి తిరుక్కొని రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. ఆయన ఒక రౌండు మళ్ళీ పుట్టినప్పుడు 7వ ఇంట్లో శని ఉన్న వాళ్ళకు తిరుక్కొని శని మళ్ళీ అక్కడికి వచ్చాడంటే ఒక్క రౌండ్ కంప్లీట్ చేసాడని అర్థం. 30 ఏళ్ళ వరకు పెళ్లి ఎందుకు అవుతుంది? కాదు, 30 సంవత్సరాల తర్వాతనే అవుతుంది. అప్పుడు 30 సంవత్సరాల తర్వాత పెళ్ళైన వాళ్ళకు 16 ఏళ్ళ అమ్మాయిని ఇస్తారా? అదే విధంగా శని ఉన్న అమ్మాయినే తగులుతుంది. ఆ అమ్మాయి కూడా ఆలస్యం అయిపోయింది. అంటే ఏజ్ చూసుకుంటారు కదా, అమ్మాయికి అబ్బాయి గ్యాప్ చూసుకుంటారు కదా. 10 సంవత్సరాల గ్యాప్ చూస్తారా? చూడరు కదా. 2 ఇయర్స్ 3 ఇయర్స్, ఎక్కువ అంటే ఒక 5 ఇయర్స్ ఇలా చూసుకుంటారు. అంటే ఆడ మంద గ్రహాలు ఉండకూడదు, అంటే స్లోగా ప్రయాణించే గ్రహాలు ఉండకూడదు. అదేవిధంగా అక్కడ కేతువు ఉంటే, కేతువు అంటే ఒక టోల్ గేట్, అంటే ఎంత పెద్ద వెహికల్ వచ్చినా టోల్ గేట్ ఆగాల్సిందే. అది ఏదైనా ఆగాల్సింది. ఆగి నా నెంబర్ ఇది, నా ఓనర్ పేరు ఇది, అన్నీ ఆడంతా స్కాన్ అయిపోతాయి, మళ్ళీ పోవాలి. అంటే ఏదైనా ఆపేది. అంటే పెళ్లి విషయాన్ని ఏం చేస్తుంది? ఆపేస్తుంది. 30 కాదు 40 అయినా కూడా పెళ్లి కాదు. 40 కాని వాళ్ళు 50 కాని వాళ్ళు కూడా నాకు చందమంది జాతకాలు అడుగుతారు. నేను అంతా చెప్తా ఉంటాను, మీకు వివాహ విషయంలో దోషం ఉంది అంటే, గురువుగారు మాకు ఇంకా పెళ్లి కాలేదంటారు. ఇలా చూస్తే 48 ఏంటింది పెళ్లి కావాలి. ఇంకేమవుతుంది? సగం జీవితం ఖర్చు పెట్టేశాడు. అంటే పిల్లలు పెళ్లిళ్ళు చేసే వయసుకు వచ్చినా ఇంకా పెళ్లే కాలేదంటే ఇంక పిల్లలు పుట్టి ఇప్పుడు చేయాలి. కేతు గ్రహము పూర్తిగా ధ్వంసం చేస్తుంది, అసలు చేయలేదు. అదేవిధంగా వాళ్ళు చూస్తే వశీకరం పూర్తిగా ఉండదు కేతు ఉంటే. కేతు తల లేదు, మరి ఆ తల లేనటువంటి కేతు 7వ ఇంట్లో ఉంటే అతను చూసి ఏ అమ్మాయికి నచ్చుతుంది? వశీకరం పూర్తి 0 లెవెల్స్. అదే నీచ గ్రహము, ఏదైనా 7వ స్థానంలో నీచ గ్రహం ఉంటే, నీచ గ్రహం అంటే ఎందుకు పనికిరాని గ్రహం అని అర్థం. పనులు మెల్లగా మెల్లగా అసలు అతను చూస్తేనే అసహ్యంగా ఉంటాడు. ఏ ఊరు చూసినా నచ్చరు. ఫోటోతోనే రిజెక్ట్ చేస్తారు. పెన్లు చూపులు దాకా అవసరం లేదు, ఫోటోతోనే వద్దనేస్తారు. బ్రోకర్లు కూడా చెప్తూ ఉంటారు, బాబు కష్టం నీకు మ్యారేజ్ అయ్యేది, కొంచెం బాగా నీట్గా మేకప్ చేసుకో, నీట్గా అట్లా చిన్న వయసులో ఉండే ఫోటో ఒకటి ఇయ్యి, నేను చూపించి ఏదో చేస్తాను, ఎన్నో చెప్పిస్తారు లాజిక్స్, అయినా కష్టము అంటూ ఉంటారు. నీచ గ్రహం ఉండకూడదు. అదేవిధంగా వక్రించిన గ్రహము, రివర్స్లో తిరుగుతున్న గ్రహము. రాహుకేతులు జనరల్గా రివర్స్ అవుతారు. అది కాకుండా వేరే గ్రహాలు రివర్స్లో కానీ ఉంటే పెన్ని చూపులు సెట్ అవ్వడం, మళ్ళీ ఏదో వాళ్ళకి సెట్ అవ్వడం, మళ్ళీ రివర్స్ వెనక్కి. వాళ్ళు ఒప్పుకున్నారు, మళ్ళీ ఏదో వద్దనేహారు, దగ్గరికి వచ్చి వెనక్కిపోతున్నాయి, రివర్స్ అవుతున్నాయి అని. ఇది కూడా ఆలస్య వివాహానికి కారణమే కదా. ఇది అంటే జాతకంలో
7వ స్థానంలో ఈ విధమైన గ్రహ సంపత్తి ఉన్నప్పుడు 7వ స్థానాధిపతి నీచమయ్యి నా కానీ 7వ స్థానాధిపతి వక్రించినా కానీ 7వ స్థానాధిపతి శనేశ్వరుడు నక్షత్రంలో ఉన్నా కానీ 7వ స్థానాధిపతి నీచబడిపోయిన గ్రహ నక్షత్రంలో ఉన్నా కానీ పెండిళ్ళు ఆలస్యమవుతాయి. అంటే మొత్తం మీద 7వ స్థానం మీదనే ఎక్కువ ప్రభావం. 7వ స్థానము శుక్రుడు మగవాళ్ళకైతే. శుక్రుడు కూడా ఇదే విధంగా వక్రించున్నా 7వ స్థాన శనేశ్వరుడు నక్షత్రంలో ఉన్నా కేతు నక్షత్రంలో ఉన్నా నీచబడిన గ్రహ నక్షత్రంలో ఉన్నా ఇట్లాంటి పరిస్థితులు శుక్రుడు పొందిన ఆలస్య వివాహం అవుతుంది. అమ్మాయిలకైతే కుజుడు. ఇక్కడ శుక్రుడికి 7వ స్థానానికి ఎటువంటి పరిస్థితులు వచ్చాయి అదే పరిస్థితులు అమ్మాయి జాతకంలో వస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కుజ దోషము అంటారు అమ్మాయిలకి, అబ్బాయిలకి చెప్పరు. అంటే భర్త దోషం అని అర్థం. భర్త దోషం అంటే వినేదానికి ఇబ్బంది కాబట్టి కుజ దోషము అంటారు. ఆ భర్తకారుడు కుజుడు కాబట్టి అప్పుడు కుజదోషం వలన ఇచ్చి కడితే సరిపోతుంది అంటారు. మరి కుజదోషం వల్ల కుజదోషం అంటే దోషాన్ని డబుల్ డమాగా ఇంకా ఎక్కువ పెంచినట్టు, కొట్టుకొని వీళ్ళని గొడవలు పడినని దోషానికి మళ్ళీ దోషాన్ని ఇంకా పెంచుతున్నారనమాట. మురికి నీటిలో మళ్ళీ ఇంకా మురికి నీళ్ళు పోసి ఇంకా కంపులు ఎప్పుతున్నట్టు. మరి కుజదోషం అంటే ఏం చేయాలి? అమ్మాయి జాతకంలో కుజుడు ఎక్కడుంటాడో అదే స్థానానికి అబ్బాయి జాతకంలో శుక్రుడు లాభంలో ఉంటే, అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉంటాడో ఈ స్థానానికి అమ్మాయి జాతకంలో కుజుడు లాభంలో ఉంటే, లాభం అంటే బెనిఫిట్లో ఉంటే, కుజ శుక్రులకు ఒకరికొకరు బెనిఫిటబుల్గా మ్యాచింగ్లో ఉండాలి. వాళ్ళు 7లో ఉన్నారా, 8లో ఉన్నారా, 4లో ఉన్నారా, 2లో ఉన్నారని కాదు, ఒకరికొకరికి బెనిఫిట్లో ఉన్నారా. ఇక్కడ ఉన్నటువంటి కుజుడికి ఇక్కడ ఉన్న శుక్రుడు బెనిఫిట్లో కేంద్ర కోణాల్లో ఉన్నాడా, కోణం బట్టి 5, 9 స్థానాలు ఉన్నాడా, తృతీయ లాభాల్లో ఉన్నారా. అప్పుడేమవుతుంది, ఒక గ్రహానికి ఈ జాతకం ఈ గ్రహానికి ఈ జాతకం ఈ గ్రహము లాభంలో ఉందనుకో బెనిఫిట్, లక్ష్మీ స్థానంలో ఉందనుకో బెనిఫిట్. గొడవలు రాకుండా ఎవరికి ఉంటాయి చెప్పండి? గొడవలు రాకపోతే అదే దురదృష్టం. కానీ అవే సమస్య కాకుండా ఉండాలి. ఇక్కడ కరెక్ట్గా ఏమన్నాడు అక్కడ ఉంటే నేరు కొట్టుకోండి అని అర్థం. నేరు ఉన్నారు ఇద్దరు, పొట్టేలు ఎదురుకుంటే ఏమవుతాయి, తినేరు నిలిపేసి కొట్టుకుంటూ ఉంటాయి. అదే ఒకదానికోటి బెనిఫిటబుల్లో ఉన్నాయనుకో, నీకు నేను నాకు నువ్వు ఇచ్చేస్తే మనం బాగుంటాము. ఇట్లా చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సింపుల్గా అర్థమయ్యే క్యాలిక్యులేషన్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు కుజదోషం ఉన్నంత అమ్మాయి ఉంది అంటే 2, 7, 4, 12 స్థానాలు 8వ స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కానీ ఆ కుజదోషం పేరు ఆడ ఉన్నంత మాత్రం కుజదోషం కాదు. కుజుడు లో డిగ్రీస్లో ఉంటే దోషం లేదు. కుజుడు లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటే దోషం లేదు. కుజుడు యోగ గ్రహం యొక్క నక్షత్రం ఉంటే దోషం లేదు. ఆ స్థానాల్లో ఉండి కూడా కుజుడు ఉచ్చస్థితి పట్టిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటే ఆ 2, 4, 7, 8, 10, 12 స్థానాల్లో ఉన్నా కానీ దోషం లేదు. కుజుడు అక్కడ ఉండి వక్రించినాడు అనుకో, ఒకవేళ 2 అంటే రివర్స్ అయిపోయాడు, అప్పుడు దోషం లేదు. అంటే అవయోగాన్ని రివర్స్ అయిపోయాడు, దోషం లేదు. ఇన్నున్నాయి, ఇవన్నీ పరిశీలించాలి. స్థానంలో ఉన్నంత మాత్రాన దోషం అయిపోతాడా? ఏ పరిస్థితిలో ఉన్నాడు, కుజుడు యొక్క స్థితి ఎలా ఉంది చూసుకోవాలి. లగ్నాధిపతి చూసినా, లగ్నాధిపతి నక్షత్రం ఉన్నా 2, 7, 4, 8, 12 స్థానాలు ఉన్నా దోషం లేదు. కుజుడు నీచబడినా దోషం లేదు. మేషము, వృశ్చికము, కర్కాటకము, మకరంలో కుజుడు ఉండి అవి 2, 4, 7, 8, 12 స్థానాలు అయితే దోషం లేదు. ఇన్ని పరిశీలనలు ఉన్నాయి. ఆ అనవసరంగా అమ్మాయిని కుజదోషం చెప్పి అమ్మాయి మానసికంగా అబ్బాయికి జాతకంలో కుజదోషం ఉంటే బాగుందని దేవుని మొక్కుతూ ఉంటుంది. అంటే ఈమె దోషం ఉంటే ఈమె దోషం ఉండేవన్నీ కోరుకుంటా ఉంటుంది. పాపం దోషం ఉండేవని కోరకూడదు, డబుల్ అయిపోయింది. ఇక్కడ మనకున్న కుజుడికి ఆ పక్క శుక్రుడు ఉంటే బాగుంటుంది, బెనిఫిట్లో ఉన్నాడా, లేదంటే ఇక్కడున్న కుజుడికి అక్కడ కుజుడు బాగున్నాడా, బెనిఫిట్లో ఉన్నాడా. సేమ్ దోషమే ఉంటే ఏమవుతుంది, దాన్నే పెంచుతున్నారు వీళ్ళు. ఆముదంతో వెలిగే దీపంలో పెట్రోల్ పోస్తున్నారు అని అర్థం. దానికి ఈ సూత్రాలన్నీ ఎట్లా వచ్చాయో ఎవరు కనిపెట్టారో నాకైతే తెలియదు. మనము ఎవరిని ఏమి నిందించలేము. కాకపోతే ఇక్కడ మేము చూసేది డిగ్రీసు, నక్షత్రాలు, వక్రత్వాలు, నీచత్వాలు, స్వక్షేత్రాలు, యోగి నక్షత్రంలో ఉన్నాడా, యోగితో చూస్తున్నాడా, లగ్నాధిపతితో కనెక్ట్ అయ్యాడా,
ఇన్ని చూసుకుంటాం, ఎక్కడో చోట దొరుకుతుంది. కాబట్టి కుజదోషం 90% లేదు, ఒక 10% ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళు కూడా మా అమ్మాయి ఉంటే అతను ఆర్మీలో ఉంటాడు, గ్యాప్ వచ్చేస్తుంది. నిజంగా దోషం ఉంటే అతను దూరంగా ఉంటాడు. అమ్మాయి ఉంటే అతను ఫారెన్లో ఉంటాడు, ఈ అమ్మాయి పోవడానికి వీసా దొరకదు. అఫెక్షన్ ఉంటుంది కదా, అయ్యో నా భర్త దగ్గర నేను వెళ్ళాలి, నా భార్య రావాలంటే మా భార్యకి మాత్రం వీసా రాకుండా పోతుంది, పాస్పోర్ట్ ఏదో ఒకటి డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్మీలో ఉండిపోతాడు, అతను అక్కడ గన్నెత్తుకుంటాడు. ఇట్లా గ్యాప్ వచ్చేస్తుంది, అది దోషమే. అర్థమైందా? కుజుడు అంటే వెపను, ఆయుధం ఎత్తుకుని అక్కడ ఉంటాడు, నువ్వు ఈ డ్యూటీ చేయాలి నాన్న బాబు అని. అట్లా ఇంకేదో వ్యాపార రీత్యా ఇతనికి భార్యను వదిలేసి నెలలో 20 రోజులు బయట తిరగాల్సి వస్తూ ఉంటుంది. పోకపోతే లక్షల్లో లాస్ వస్తుంది, పోవాలి. భార్యను వెంట పెట్టుకుని తిప్పలాడు, రైళ్ళు ఫ్లైట్లు, నెలలో ఒక 10 రోజులు వారం రోజులు ఇంటికి ఉండాల్సి వస్తుంది. అంటే ఎక్కువ రోజులు భర్తతో సంతోషంగా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఇట్లాంటివి గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎట్టో ఒకటి ఏదో కారణంతో దూరం చేస్తూ ఉంటాయి. అంతకు మించి పోతే ఇంటికాడ నిలిచారనుకోండి, భర్త నాకు వ్యాపారం ఈ నెల లేకపోతే పోతుంది, నేను నా భార్యతో ఉంటాను, అక్కడెక్కడ తిరుగుతాము, సంతోషంగా ఉంటామంటే ఏదో ఒక అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేసినప్పుడు ఏమవుతుంది, అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మానసికంగా ఎంత ఇబ్బంది. ఇట్లుంటాయి గ్రహఫల విన్యాసాలు. కాబట్టి ఇక్కడ మనం ఏ పాయింట్ పైన స్టార్ట్ చేస్తాము సబ్జెక్ట్? ఇది 30 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ఇక్కడ గ్రహాలు ఇలా వ్యతిరేకతలు 7వ స్థానానికి వివాహ కారకులకు తగిలినప్పుడు 30 ఇయర్స్ దాటుతాయి. మరి రెమెడీస్ ఏమన్నా చెప్పండి. ఈ రెమెడీస్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు అబ్బాయిలైతే, మగవాళ్ళైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, అదేవిధంగా శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయము, కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయము ఎక్కువ వెళ్ళాలి. వెళ్ళడం వల్ల ఏమవుతుంది, శుక్రగ్రహ బలం అనుకూలత పెరుగుతుంది. శుక్రగ్రహ వైబ్రేషన్స్ ఒక్కో గ్రహానికి ఒక్కో టెంపుల్లో వైబ్రేషన్ ఉంటుంది. మనకు ఆ వైబ్రేషన్ కావాలనుకుంటే ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు కుజగ్రహ వైబ్రేషన్ కావాలంటే అరుణాచలం వెళ్ళాలి. బుధగ్రహ అనుగ్రహం కావాలంటే మదురై వెళ్ళాలి. శనిగ్రహ అనుగ్రహం కావాలంటే తిరునల్లారు వెళ్ళాలి, లేదా తిరుకొల్లికాడు వెళ్ళాలి, లేదు శనిసింగనాపూర్ వెళ్ళాలి. అదే మీకు గురుగ్రహ వైబ్రేషన్ కావాలంటే తిరుచెందూరు వెళ్ళాలి, కేరళలో గురువాయూరు వెళ్ళాలి, లేదంటే ఏదైనా దత్తాక్షేత్రాలు పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా, వీరబ్రహ్మణ్య స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇటు గురుక్షేత్రాలు వెళ్ళాలి. కేతు బలం పెరగాలంటే ఎక్కడ కాశీయాత్ర, ఏదైనా మోక్షయాత్రలు, తీర్థయాత్రలు చేస్తే కేతు బలం పెరుగుతుంది. రాహుబలం పెరగాలంటే శ్రీకాళహస్తి వెళ్ళాలి. చంద్రబలం పెరగాలంటే తిరుమలకు వెళ్ళాలి. రవి బలం పెరగాలంటే శివాలయానికి వెళ్ళాలి. గ్రహాలకు వైబ్రేషన్స్ టెంపుల్స్లో ఉంటాయి. మనకి ఇప్పుడు శుక్రబలం కావాలి అబ్బాయిలకు. శుక్రబలం కావాలంటే శ్రీరంగం, లేదంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారు. అప్పుడేమవుతుంది, పెరుగుతుంది. కుజబలం పెరగాలి ఎవరికి, అమ్మాయిలకు, అరుణాచలం వెళ్ళాలి. అగ్నిలింగం అక్కడ ఉండేది. కుజుడు అంటే అగ్ని, వేడి. మేషరాశికి అధిపతి కుజుడే కదా, మేషం అంటే అగ్నితత్వ రాశి. అలా అగ్నిలింగం ఉంది, అక్కడ కుజగ్రహ వైబ్రేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. వెళ్తూ వస్తూ ఉంటే అవుతుంది. ఉదాహరణకు సప్తమాధిపతి, 7వ స్థానాధిపతి, భార్యస్థానాధిపతి వ్యయంలో ఉంటాడు, నష్టంలో ఉంటాడు. జాతకం చూస్తే జ్యోతిష్లో నీకు సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, నీకు పెళ్ళి అయ్యేది కష్టం అంటారు. ఏం లేదు, ఈజీగా అవుతుంది. వ్యయస్థానం అంటే ఏమి, దూర ప్రదేశం అని అర్థం, ఫారిన్ అర్థం. ఒక ఫారిన్ టూర్ వేసుకుని వస్తే సంబంధం సెట్ అయిపోతుంది. బ్యాంకాక్ పోయిస్తే చాలు సంబంధం సెట్ అయిపోతుంది. లేదా శ్రీలంకకు పోయిస్తే చాలు, ఊరికి పోయి అట్టా తిరిగేసి వారం రోజులు వచ్చేస్తే మళ్ళీ పెళ్లి చూడిపోయినంటే ఇమ్మీడియట్ సెట్ అయిపోతుంది. ఇది కష్టమే ఉంది. ఇది చెప్పాలి పరిహారం. అంటే దూర ప్రాంతానికి వెళ్ళి వస్తే వివాహం అవుతుంది. భార్య అనేది 12వ స్థానంలో ఉంటే మనం దూర ప్రాంతానికి వెళ్ళరాలి. సముద్రం దాటి పోయి వస్తే చాలా, అంతే అయిపోయింది, పెళ్ళి అయిపోతుంది. ఇట్లా లాజిక్స్ ఉంటాయి కొన్ని, ఇవి చూసుకోవాలి. ఇది చేయకుండా వీళ్ళు ఫారెనే పోరు, దూర ప్రాంతం పోరు. ఆ ఊరు చుట్టూ ఎన్ని ఊరు ఉంటే అన్ని ఊర్లు ఉండే అమ్మాయిలు అందరూ వీళ్ళు చేసి ఉంటారు. మిర్చిలు కార ఎత్తుకొని పోతా ఉంటారు, తలకాయ ఒక 1 లీటర్ నూనె పెట్టేసి దుడివేసి బొమ్మలు చొక్కా వేసుకొని 10 మంది దొడుకుని పోతా ఉంటారు. వాళ్ళేమి వీంతో కూడా పోతే మిర్చిలు కారాసు, టిఫను, కాఫీలు అన్నీ వస్తాయని వాళ్ళు గమ్ముని తిరుగుతూ ఉంటారు, తిరుగు అని. ఇట్లుంటాయి కొన్ని నేచురల్ కామెడీలు జరుగుతున్నాయి, నేను చూస్తూ ఉంటాను. అది 7వ స్థానాధిపతి ఎక్కడున్నాడు రా బాబు అని చూడాలి ముందు.
7వ స్థానంలో 5లో ఉన్నాడు అనుకోండి, 5 అంటే సంతాన స్థానము, ఇతనికి పెళ్లి కావాలి. 7వ స్థానం 5లో ఉంటే ఇతను గర్భవతులు ఉంటారు, ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలు ఉంటారు, పెళ్ళయ్యి వాళ్ళకు సీమంతం చేయండి. వాళ్ళు సంతోషపడ్డారు అనుకోండి, ఇతను సంతానవతుడు కావాలి కదా, పెళ్ళి అయిపోతుంది. సింపుల్. 5వ స్థానంలో 7వ స్థానం అధిపతి ఉంటే భార్య ఒక గర్భవతిని పోయేసి సీమంతం చేసి ఆశీర్వదించమ్మా, నువ్వు మామూలు దాని కాదు, మహా జగన్మాత నువ్వు అని చెప్పి అక్షింతలు ఎత్తినేసుకుంటే ఇతనికి పెళ్ళి అయిపోతుంది. లేదా డెలివరీ హాస్పిటల్కి పోండి, అక్కడంతా తల్లు బిడ్డల కేకలతో ఉంటుంది, అక్కడ పోయి సేవ చేయండి. సేవ ఏం చేయాలి? పేదింటి అమ్మాయిలు వస్తూ ఉంటారు ప్రెగ్నెంట్తో, ఆటోలో కూడా ఖర్చులకు లేకుండా, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకేదైనా సేవ చేయండి, వాడు మీకు నచ్చింది సేవ చేయండి. 4 బెంచీలు వేయండి, ప్రెగ్నెంట్ అమ్మాయిని కూర్చోబెడతారు. ఎవరు వద్దన్నారు? ఇవన్నీ మంచిదే కదా. అదే 7వ స్థానాధిపతి 9లో ఉంటే, 9 అంటే ఆలయం అని అర్థం. అప్పుడు దైవ కళ్యాణ సేవ, శివపార్వతుల కళ్యాణము, సీతారాముల కళ్యాణం అని చేస్తూ ఉంటారు. అక్కడ పోసి మిమ్మల్ని పిలవకపోయినా కానీ ఆడ కుర్చీలు వేయడము, భోజనాలు వడ్డించడము, అక్కడ ఇంకేదైనా సీరియల్ సెట్ తగిలించడము, దానికి ఏదైనా ఖర్చు విరాళం ఇవ్వడము చేస్తే, దైవ కళ్యాణ సేవ చేస్తే మీ ఇక్కడ పెళ్లి అయిపోతుంది. ఎందుకంటే ఆలయం అనే చోట 7వ స్థానాధిపతి ఉన్నాడు. అంటే టెంపుల్లో పోయి దేవుడి పెళ్లికే మనం సేవ చేయాలి. పెళ్లి అవుతుంది, అప్పుడు సంబంధం సెట్ అవుతుంది. బ్రోకర్లకు ఫోటోలు ఇచ్చేసి పాన్స్ పౌడర్ డబ్బాలు ఖాళీ చేస్తుంటే కాదు పెళ్లి, లేట్ అవుతుంది. మేము ఆ గుడికి పోయిచ్చినాక పెళ్లి అయిందంటారు. వీళ్ళు అనుకోకుండా ఇన్ని సంబంధాలు చూసి ఒక గుడికి వెళ్తారు, ఆడ దేవుడి పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఆడపోయి దండం పెట్టుకుని ఓని బాధపడతారు. దైవ కళ్యాణ సేవలో వీళ్ళు చింతించారు. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు దేవతలు కూడా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఎవరు పెళ్లి కాలేదో ఈ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ వివాహం అవుతుంది చక్కగా పంతుల వారు చెప్తా ఉంటారు మైక్లో, మాకు కూడా అయిందని చెప్తారు. అది తెలియకుండా ఆటోమేటిక్ పోతారు. కాబట్టి సప్తమాధిపతి ఎక్కడున్నాడు చూసుకొని సంబంధమైనటువంటి దానికి పోయేసి వస్తే ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2 వైర్లు ఉంటాయి, ఊరు కట్టబెట్టేసి టేప్ చుట్టే ఏమవుతుంది? చిరచిరని కాలిపోతుంది. గట్టిగా వేసి టేప్ చుట్టామంటే కరెంట్ పాస్ అవుతుంది. ఆ పరిహారాన్ని ఎలా గట్టిగా పట్టుకోవాలో మేము చూపిస్తాం అంతే. ఇంకా లేట్ అవుతుందంటే అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది, 50 అవుతుంది, ఇంకేదేదో కూడా అవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అస్థిరత లేని వాళ్ళకు వెంటనే పెళ్లి అవుతుంది. కాబట్టి ఇది ఈ ఆలస్య వివాహాలు అందరికీ సులభంగానే అవుతాయి. జాతక పరిహారాలు చేసుకోవడం వల్ల ఒక్కరోజు అటు ఇటు పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు ఎంతోమంది అబ్బాయిలు బాగలేకపోయినా కానీ వెంటనే పెళ్లి అయిపోతుంది. ఎట్టో ఒక్కరు డొక్కులుగా ఉంటారు కానీ పెళ్లి అవుతుంది. వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బాగుంటాడు. చంద్రుడు అంటే వశీకార ప్లానెట్, పెళ్లి అయిపోతుంది. బాగా అందంగా ఉంటాడు అబ్బాయి, పెళ్లి కాదు. అతనికి నేను చెప్పిన విధంగా సప్తమాధిపతి ఇవన్నీ ఉంటాయి. 7వ స్థానంలో మాంది అనే ప్రేతగ్రహం ఉంటే కూడా పెళ్లి కాదు. మాంది అంటే నేను మాందేశ్వరాయన మహా అంటా కదా ప్రతి వీడియోకి అంటాను. ఆ మాందేశ్వరుడు ప్రేతగ్రహం. 7వ ఇంట్లో ఉంటే పెళ్లి ఎందుకు అవుతుంది? ప్రేతం ఉంది, ఏకంగా డెడ్ బాడీ ఉంది. ఆ అమ్మాయి అతను చూస్తానంటే అసలు ఒక ప్రేతంలాగా కనిపిస్తాడు. ఏమో నాకైతే నచ్చలేదు. అంత బాగున్నాడు కదా వేరే అందరూ అంటారు, నాకెందుకు నచ్చలేదు. ఫోటోలో ఉన్నట్టు లేడు, అడవు భూతంలాగా ఉన్నాడు. ముందుగా దశమగ్రహం ఉంది కదా, మరి దానికి పరిహారం చేసుకోవాలి. మేము మాందేశ్వరుని కూడా చూస్తాం. ముఖ్యంగా మాందేశ్వరుడు 5వ ఇంట్లో ఉంటే ప్రేతగ్రహం కదా, అబార్షన్స్ అయిపోతాయి, మిస్క్యారేజ్ అయిపోతాయి, చాలా సఫర్ అవుతారు. అదే మాందేశ్వరుడుతో పాటు 7వ స్థానాధిపతి ఉంటే సేమ్ రిజల్ట్. ఇట్లా చాలా ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పచ్చు. ఇక్కడ ఆలస్య వివాహానికి ఒకటే కారణం ఉండదు. కుజదోషం అని చెప్పి నిందలు వేద్దండి అమ్మాయిల పైన. కుజుడు మీరు అనుకుంటున్న ప్లేస్లో ఉన్నంత మాత్రాన ఆ అమ్మాయి ఏదో ఇంకా చాలా కష్టము ఈయన విధంగా ఒక ఆడబిడ్డను ఇబ్బంది పడడం తప్పు. జాతకం చూపించుకోండి, దోషం ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది. అగ్గుంటే ఏం చేస్తాము? నీళ్ళు చల్లుతాము, అదే పరిహారం. దాన్ని మనం చెప్పిస్తాం. ఎలా చెప్పించాలో ఆ జాతకం చూస్తే తెలుస్తుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.